రండి రండి సారు. ఎక్కడ మన యాబ్రా వెంకటరంగం? యాబ్రా వెంకటరంగమా? ఇల్లుడిగో వీడ మోసం దగా కుట్ర. అలా భారతమ్మకి మీరు చేసిన మోసం కాదు, దగా కాదు, కుట్ర కాదు. రేయ్ నువ్వు పోనీ. జిందాబాద్ 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 జిందాబాద్. ఒక్కసారి కొట్టు, మరొక్కసారి కొట్టు, సవాలు చేసి కొట్టు. జిందాబాద్ 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 జిందాబాద్. ఎమ్మెల్యే చోడప్ప, చోడప్ప, ఎమ్మెల్యే చోడప్ప. మన ఎమ్మెల్యే చోడప్ప గారా? అవును చోడప్ప గారే. ఈసారి ఈ వేషం ఎంత బాగుందో. ఇది వేషం కాదురా, ఒరిజినలే. లేపట్రా. ఎమ్మెల్యే గారు ఎంత బాగా నటిస్తున్నారు. అవునండి. ఇవ్వకయ్యా, అది కూడా కల్తీ అని పట్టుకుంటారు. ఏమిటి ఎమ్మెల్యే గారే? నమస్కారం సార్. డాక్టర్ గారా నమస్కారం. తర్వాత ఎక్కడ ఏం విరిగాయో నాకు తెలియటం లేదు. నా కండిషన్ మీరే బాగు చేయాలి. వేషం అనుకుంటున్నారా? ఒరిజినల్ అండి. ఎంత మాట! మీది వేషం కాదని నమ్మి అవినీతిని అంతం చేయటానికి మీరు కట్టుకున్న కంకణాన్ని ఎలా విప్పమంటారు? కంకణం కాదు, లంకణం చేసేసి. నమస్కారం సార్. సార్ వెంకటారి ఫోటోది. ఎమ్మెల్యే చోడప్ప గారు, ఎమ్మెల్యే చోడప్ప గారు. పేపర్లో వేస్తే తట్టిపోయారు అనుకుంటారా? ఎమ్మెల్యే చోడప్ప గారు. అమ్మా అమ్మా. నారాయణ నారాయణ అనుకోండి, నొప్పి తగ్గుతుంది. అది చచ్చేటప్పుడు అనుకునే మాటరా బాబుమరిది. వద్దన్నా వినలేదు, చాలన్నా ఆపలేదు, చస్తానన్నా వదల్లేదు. పెద్ద కొట్టుడు కొట్టారా మురికి వెధవలు. ఏమిటయ్యా మాట్లాడు? ఎంతో పేరు ప్రఖ్యాతులు గల మన పార్టీ మీద ఇంత అసంతృప్తి చెలదగిందంటే, ఆ భారత్ నీ నియోజకవర్గంలో ఇంత అలజడి లేవదీసిందంటే ఇందులో నీ బాధ్యత ఏమీ లేదంటావా? మేము నిర్దోషులమని కోర్టు వారిచ్చిన తీర్పును మించి ఎక్కువగా మీకేం చెప్పగలను? కోర్టు తీర్పుల కన్నా ప్రజా తీర్పు మన పార్టీ మనవుడికి అవసరమని మీకు తెలియదా? మీరేం చేస్తారో మాకు అనవసరం. మీ వల్ల మన పార్టీ మీద ప్రజలకు కలిగిన దురభిమానం మీరే పోగొట్టాలి. మీ మీద సాగుతున్న ఉద్యమాన్ని మీరే ఆపాలి. చూడు, నీకు వారం రోజులు గడువిస్తున్నాం. గడువు లోపల మన పార్టీకి ఉన్న అప్రతిష్ట పోగొట్టి నీ నియోజకవర్గంలో శాంతి భద్రతలు తీసుకురాకపోతే నిన్ను పార్టీ నుంచి బహిష్కరించ తప్పదు. అసలే మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజల్లో ఎలాంటి దురభిప్రాయం ఉందో నీకు తెలుసు. లాకప్ మర్డర్స్ అని, మానభంగాలని, దురాగతాలని అటు ప్రజలు ఇటు న్యూస్ పేపర్స్ మన మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడది ఒంటరిగా తెగించి పోలీసులు అన్యాయం చేశారంటూ వీధుల్ని, మండలాల్ని, జిల్లాల్ని, చివరికి రాష్ట్రాన్ని కదిలించిందంటే మనం సిగ్గుతో తల వంచుకోవాలి. సార్ అది ఐ డోంట్ వాంట్ ఎనీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ యూ. వారం రోజుల లోపల భారత చేస్తున్న ఉద్యమాన్ని ఆపి నువ్వు నిర్దోషమైన ప్రజలకు తెలియచెప్పాలి. మన డిపార్ట్మెంట్ పై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి శాంతి భద్రతలు నెలకొన్నట్టు చేయాలి. అదర్వైజ్ యూ విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. ఒక్క ఆడదాని మూలంగా ఇటు పార్టీలో అటు ప్రజల్లో నా పేరుకు చీడ పట్టింది, నా పొజిషన్ కే చెదలు పట్టింది. ఏదో ఒకటి చెయ్యకపోతే పదవి లేక నువ్వు, పవర్ లేక నేను, ఒకరి తల ఒకరం పట్టుకొని ఏడవలసి వస్తుంది. చూడు బావుమర్ది, దాని వెంట జైలు కొట్టుకుంటూ తిరుగుతున్న జనమే దాన్ని చీకొట్టాలి. దానికి సానుభూతి చూపిస్తున్న అధికారులే దాన్ని చీదరించుకోవాలి. అందుకు మార్గం ఒక్కటే.
మిస్టర్ జగన్, వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి జరిగిన సన్మానం సార్. లా అండ్ ఆర్డర్ ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉందో నన్ను చూడండి సార్. అది అది ఆ భారతి నన్ను చంపాలని చూసింది సార్. షీ ట్రై టు కిల్ మీ సార్. మన పోలీస్ స్టేషన్ కూడా బ్లాస్ట్ చేసింది సార్. ఆ భారతి ఎవరో కాదు సార్, షీస్ అ టెర్రరిస్ట్. అది తీవ్రవాది. వాట్ డు యు మీన్? నిజం సార్, తన భర్త నేను చంపేశాను కసితో అది తీవ్రవాదులతో చేతులు కలిపి మనల్ని దెబ్బతీయాలని చూస్తాం సార్. నన్ను పిలిచేయడానికి ప్లాన్ చేసింది సార్. తను తీవ్రవాది అయిన విషయం తెలియకుండా ఉండడానికి యాజిటేషన్ జరిపింది సార్. పబ్లిక్ సింపతి కోసమే అది ఆ పని చేసింది సార్. ఇవిగో సార్, ఇవన్నీ అది తీవ్రవాది అని చెప్పడానికి సాక్ష్యాలు సార్. చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారో చెప్పండి సార్. ప్లీజ్ సేవ్ మై సిన్సియారిటీ. సేవ్ ద పీపుల్ ఫ్రమ్ టెర్రరిజం. సేవ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ టెర్రరిస్ట్. మిస్టర్ జగన్, నీ ఆవేదన నాకు అర్థమైంది. ఆడదని ఆలోచిస్తే పరిస్థితులు చేతులు దాటిపోతాయి. నీకెంత పోలీస్ ఫోర్స్ కావాలో తీసుకెళ్లి ఆ భారత్ను అరెస్ట్ చేసి వెంటనే కేసు పుటప్ చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తీవ్రవాద కార్యకలాపాల్లో తన భర్తను పోగొట్టుకున్న భారతి తన భర్త రాజా ఆశయాల సాధన కోసం తాను కూడా ఉద్యమంలో భాగంగా తయారైందని కోర్టు వారు నమ్మారు. పబ్లిక్ రోడ్ల ఎస్ఐ మీద భారతి జరిపిన దౌర్జన్యం, పోలీస్ స్టేషన్ మీద బాంబు దాడి, ఆమె ఇంట్లో దొరికిన మారణాయుధాలు ఇందుకు సాక్ష్యం. మాతృత్వపు మమకారం పంచవలసిన స్త్రీలో దానవత్వపు మారణ హోమం పెరగడం నిజంగా దురదృష్టం. కాబట్టి ముద్దాయి భారతీదేవికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 121A 122 సెక్షన్ల ప్రకారం 5 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. భారతి పగరు ఇలాగే పొంగింది. 5 ఏళ్ల జైలు శిక్షతో చల్లారింది. అందుకే ఈ పార్టీ. ఇది మా ఇద్దరి విజయం కాదు, మన అందరి విజయం. ఎమ్మెల్యేగా ఉన్న తమరు మహిళా సంక్షేమ మంత్రికి అవడం సర్వే మహిళా జన సుఖినో భవంతు. అలాగే శ్రీ జగన్ గారు సిఐగా ప్రమోట్ కావడం నిజాయితీ గల అధికారానికి ఒక గుర్తింపు. ఈ శుభ సందర్భంలో మా కళాశాల ఆవరణలో మీ చేతుల మీదుగా ఝాన్సీ రాణి విగ్రహావిష్కరణ జరగాలి. మిమ్మల్ని బ్రహ్మాండంగా ఊరేగించడానికి విజయవాడ నుండి వేషాలు వేసేవాళ్ళను,
రాజమండ్రి నుంచి బాణాసంచ కాల్చే వాళ్ళని పిలిపించాం. అందుకే ఈ ఆనంద సమయంలో అందరూ తాగండి, తినండి, అనుభవించండి. కోర్టుకెళ్ళి వస్తున్నారా? అవునండి, 5 నిమిషాల సాక్ష్యానికి 50,000 రూపాయలు ఇచ్చారు. అవినీతి అక్రమాలతో నడికోట్లో భారతి శవాన్ని దహనం చేసి ఆ బూడిదలో మిగిలిన అస్థికులు ఏరుకొచ్చారా? ఎన్ని ఏరుకు రాకపోతే మీ బోర్డు సంపాదంతో ఇల్లు గడిచేదా? ఏమిటే తెగవాగుతున్నావు? యముని మహిషపులో ఘంటలు మబ్బు చాటున ఘంటేల్మన్నాయి. లోకపు జాగిలంబులు గొలుసు తెంచుకు గురికి పడ్డాయి. కనక దుర్గా చండ సింహం చూలు తులిపి ఆవులించింది. ఇంద్రదేవుని మదపుటేనుగు ధింకరిస్తూ సవాల్ చేసింది. ఉదయ సూర్యుని సప్తహయములు నురుగులెత్తే పరుగులెత్తాయి. పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. వెళ్ళనమ్మా. భారత జైలు తప్పించుకుంది. మరిది ఏమిటి విషయం? భారతి జైలు నుంచి తప్పించుకుందట.
తప్పించుకుందట. తప్పకుండా ఇక్కడికే వస్తుంది. ఎక్కడ కనబడితే అక్కడే ఫినిష్. రండి. నమస్కారం. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. మహాజనులారా, ఈ రోజు చాలా సుదినం. మహిళల అభ్యుదయం కోసం పాటుపడిన శ్రీ ఊసరవెల్లి చౌడప్ప గారు మహిళా సంక్షేమ మంత్రి కావడం ఈ పట్టణానికే గర్వకారణం. అలాంటి వారిని ఝాన్సీ రాణి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు పట్టణంలో శాంతి భద్రతలు కాపాడి సిఈగా ప్రమోషన్ పొందిన శ్రీ జగన్ గారిని ఆ వీరనారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఆగిపోయారే, కాల్చండి. మీ అధికారంతో నా శరీరాన్ని తూట్లు తూట్లుగా కాల్చి చంపండి.
ఏ పోలీసులు నాకు అన్నలుగా నిలబడి పెళ్లి జరిపించి నన్ను సౌభాగ్యవతిని చేశారో ఆ పోలీసు రూపంలోనే ఈ దగులుబాజీ, ఈ గూండా, ఈ నరహంతకుడు వచ్చి నా జీవితాన్ని నాశనం చేశాడు. నా కళ్ళ ముందే నా భర్తను చంపిన, నా శీలాన్ని దోచుకొని నన్ను పతితను చేసిన, పుట్టక ముందే నా బిడ్డను పొట్టన పెట్టుకొని నన్ను మాతృత్వానికి దూరం చేసిన, చావకుండా మనిషిని రాతి మనిషిని న్యాయం నా పక్షాన నిలబడుతుందని, చట్టం నాకు అండగా తోడవుతుందని రక్తం కారే కళ్ళతో కొంగు చాచి ధర్మం అడిగితే మీ న్యాయం, మీ చట్టం నన్ను వీధుల పాలు చేశాయి. ఈ నేరాలు, ఈ ఘోరాలు ఇలాగే పెరిగితే నేనే కాదు, అన్యాయాన్ని సహించలేని ప్రతి భారత నారి ఒక భద్రకాళిగా మారుతుంది. ఆడది అబల కాదని నిరూపించే నవశకానికి నాటి పలుకుతుంది.